నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. డే 5 అయిపోయింది. డే 6లోకొచ్చేసాము. సిక్స్త్ డే ఏం చేయాలి అనేది ఇప్పటివరకు చేసుకొని అన్నీ ఉన్నాయి కదా! వార్మప్స్‌లో మాత్రం ఇంక్లూడ్ చేయండి. నేను మీకు డే 7లో మళ్ళీ ఒకసారి నీట్‌గా వార్మప్స్‌తో సహా మొత్తం అన్నీ చేసి చూపిస్తాను. ఈరోజు ఏం చేద్దాము అంటే సీక్వెన్సింగ్ ఆర్ ఇన్‌ఫైనైట్ ఫ్లోస్ అంటారు కదా! చెప్పాను కదా! అది చేద్దాం. ఒక మంచి సీక్వెన్సింగ్ చూపిస్తాను ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నేను నిల్చొని ఉన్నానా మొత్తం ఒక ఫ్లో లాగా కొన్ని జంపింగ్ జాక్స్ చేసుకొని కష్టదక్షాసన ఇలాంటివన్నీ చేసేసుకొని స్లోలీ మళ్ళీ కూర్చొని, పడుకొని ఆసనాలు, మళ్ళీ కూర్చొని ఆసనాలు, మళ్ళీ లేసి ఇలా ఒక ప్రాపర్ ఫ్లో నేను మీకు ఈరోజు చేసి చూపిస్తాను. మంచిగా చక్కగా చేసుకుందాము. నేను చెప్పింది పాటిస్తున్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు ఫుడ్ గురించి కూడా కొంచెం చెప్దామని ఫిక్స్ అయ్యాను. ఏంటి అంటే ఫుడ్ ఎలా తీసుకోవాలి అంటే మన దగ్గర జనరల్‌గా మిస్ అయ్యేది ఏంటంటే ప్రోటీన్. మీరు ఎన్ని మీల్స్ తీసుకుంటున్నారు అనేది అది మీ ఇష్టం. 3 మీల్సా, 2 మీల్సా, 4 షార్ట్ మీల్సా. మెయిన్ మీల్స్‌లో ఎప్పుడైనా సరే ప్రోటీన్ అనేది కంపల్సరీ ఉండాలి. మనకి చాలా మందికి ఉంటదిది. జనరల్లీ మనం ఫుల్ అవాయిడ్ చేసి నెగ్లెక్ట్ చేసే విషయం. మనకి ఫుడ్ తినగానే ఏదైనా ఒకటి స్వీట్ తినాలనిపిస్తది. అసలు స్వీట్ తినకుండా ఉండలేరు. కంపల్సరీ ఏదో ఒక స్వీట్ ఐటెమ్ కావాలి. అలా ఎందుకుంటుంది? కంపల్సరీ విటమిన్ డెఫిషియన్సీ లేదా ప్రోటీన్ డెఫిషియన్సీ ఇంకేదైనా రీజన్ కూడా ఉంటాయి. బట్ మెయిన్‌లీ మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వచ్చే ప్రాబ్లమ్ ఎందుకు అంటే దీనివల్ల. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ, వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇట్లాంటివి ఎక్కువొస్తాయి. సో, ప్రోటీన్ అనేది ప్రతి దాంట్లో ఎలా ఉండాలి? మనకి ఈజీ పప్పు చేసుకుంటాం కదా! మనము వెజిటేరియనే చేయాలి. నేను నాన్ వెజ్ మాత్రం సజెస్ట్ చేయను. మీరు తింటా అంటే 15 డేస్‌కొకసారి తీసుకోవచ్చు తప్పులేదు. బట్ నేనైతే సజెస్ట్ చేయను. సో, వెజిటేరియన్‌లోనే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంపల్సరీ పప్పు వండుకోవాలి. రోజు ఇంట్లో పప్పు కూర ఉండాలి చూసుకోండి. కంపల్సరీ. అది ఇంకా దానికి ఇంకో ఆప్షన్ లేదు. ఆ పప్పులోని ఏదన్నా ఎన్ని రకాలేసుకోవచ్చు మనం పప్పులో. పల్సెస్‌తో ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు దాంట్లో. ఆల్ వెజిటబుల్స్ ఏసేయండి హ్యాపీ కదా! ఈజీ చేసుకోవడం కూడా. సో, మీకెంత ప్రోటీనొస్తుంది, ఎంత విటమిన్స్ తోటి ఎంత బలమొస్తుంది, ఎంత న్యూట్రిషన్ అయిపోయింది. ఇప్పుడు కర్డ్ తీసుకుంటున్నారనుకోండి. కర్డ్‌లో కూడా ఇంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అని ఉంటది. దాని బదులు బటర్ మిల్క్ తీసుకుంటే ఏంటంటే బాడీకి ఇంకా మంచిది అన్నట్టు. జనరల్లీ ఆయుర్వేద ప్రకారం ఏం చెప్తారంటే కర్డ్ బదులు ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ మీల్స్ యూ కెన్ హ్యావ్ బటర్ మిల్క్. ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు. సో, ఇలాంటి చేంజెస్ అనేది చేసుకోండి. పన్నీర్, టోఫు, సోయా, మిల్ మేకర్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకోండి. మష్రూమ్స్‌తో ఒక మంచి టిప్ కూడా ఉంది. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు మీరు సప్లిమెంట్స్ తీసుకుంటారు కదా! డాక్టర్ సజెషన్స్‌తో. దాంతో పాటు ఇప్పుడు ఇలాంటి మష్రూమ్స్ ఉన్నప్పుడు ఏంటి వండుకుంటున్నారనుకోండి. మష్రూమ్స్‌ని ఒక హాఫ్ ఎన్ అవర్ ఎండలో పెట్టండి. ఎండలో పెట్టేసి ఇమ్మీడియేట్‌గా దాన్ని తీసుకొని వండేసుకోండి. దాంతో విటమిన్ డి మీకు డేకి సరిపడా 600 ఐయు అనే విటమిన్ డి మీకు సరిపోతుంది. డైలీ వచ్చేస్తుంది. సో, ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. కంపల్సరీ మీరు వాకింగ్ చేస్తారు చాలామంది ఇమ్మీడియేట్‌గా. తినగానే వాకింగ్ చేయకూడదు. బ్లోటింగ్ వస్తది. బ్లోటింగ్ ఇంకో రీజన్ ఏంటి అంటే మనకి ఇర్రెగ్యులర్ మీల్స్ లేదా ఇర్రెగ్యులర్ ఫుడ్ ఐటెమ్స్ దానివల్ల కూడా బ్లోటింగ్ వస్తది. టెన్షన్ అవసరం లేదు. బ్లోటింగ్ మీరు 1 వీక్ కరెక్ట్‌గా తినండి. బ్లోటింగ్ అనేది మొత్తం పోతది. వాటర్ వెయిట్ కూడా ఈజీ పోవడం. సో, మీరు అందుకని అంత టెన్షన్ తీసుకోకండి వెయిట్ లాస్ గురించి. ఇలాంటి చేంజెస్ చేయండి. ఆటోమేటిక్‌గా బాడీలో కూడా చేంజ్ వస్తది. టోన్ అవుతూనే ఉంటది. సో, ఈరోజు నేను మీకు ఫస్ట్ కొన్ని వార్మప్స్ చేసేసుకోండి. ఇంతకుముందు మనం చేపించిన వ్రిస్ట్ రొటేషన్స్, షోల్డర్ రొటేషన్స్, స్పైనల్ ట్విస్ట్ ఇవన్నీ చేసేసుకొని, దాని తర్వాత నేను మీకు ఈ సీక్వెన్సింగ్ ఏదైతే చెప్తున్నానో అదంతా చేసేసుకుందాం. సో, స్టార్ట్ చేసేద్దాం ఈరోజు సీక్వెన్సింగ్. ఏంటిది అంటే ఫస్ట్ కంపల్సరీ ఇలాగ నిల్చొని ఒక డీప్ బ్రీత్ ఇన్ తీసుకోండి. ఒక డీప్ ఇన్‌హలేషన్ పైకి ఎక్స్‌హేల్ డౌన్. ఎందుకంటే నాకు బ్రీతింగ్స్‌తో స్టార్ట్ చేయడం చాలా ఇష్టం. బాడీ అంతా డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివేషన్‌లో వెళ్ళిపోతుంది. సో, మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్‌హేల్ డౌన్ ఇలా. సో, ఇవి అయిపోయాక సీక్వెన్సింగ్ చేసుకుందాము. కంటిన్యూయస్ ఫ్లో ఇది. ఫస్ట్ జంపింగ్ జాక్స్ చేసుకుందాము. 1, 2, 3 ఇలా. ఈ జంపింగ్ జాక్స్ 15 చేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఈరోజు కంప్లీట్ ఫ్లోలోనే ఉన్నాం కాబట్టి 15 సరిపోతుంది. ఆఫ్టర్ థాట్ ఏం చేసుకోవాలి అంటే ఇలా సైడ్‌కి నిల్చొని ఒక డీప్ బ్రీత్ ఇన్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ వచ్చేసి ఇలా మీరు నన్ను చూడండి ఎలా చేయాలి అనింది. ఉత్కటాసన చైర్ పోజ్. ఇలా వెనకాల బమ్‌ని ఇలా బయటకు కనేసుకోండి. అప్పుడు మోకాళ్ళ మీద ప్రెషర్ అనేది అస్సలు పడదు. అండ్ మొత్తం ప్రెషర్ అంతా ఇలా కింద పార్ట్‌లో వెళ్ళిపోవాలి. ఫీట్‌లో ఉండాలి ప్రెషర్ ఎప్పుడైనా మోకాళ్ళలో కాదు. ఇలా ఉత్కటాసన ఇలా వెళ్ళిపోయి ఒక డీప్ బ్రీత్, ఎక్స్‌హేల్, స్లోలీ పాదహస్తాసన వచ్చేసేయండి.
ఇలా రెండు కాళ్ళని కంప్లీట్ బెండ్ చేసేసి రెండు చేతులు కంప్లీట్, మీరు చూసారా రెండు చేతులు కంప్లీట్ మ్యాట్ మీద ఉన్నాయి. ఇలా స్లోగా బ్యాక్ వెళ్ళిపోండి, ఇలా నడుచుకుంటూ బ్యాక్ వెళ్ళిపోయి ఇలా అధోముఖ. అధోముఖలో నేనేం చెప్పాను, చెస్ట్ని మనకి ఇక్కడికి ప్రెస్ చేసుకుంటూ కళ్ళు నీస్ని చూడాలి. ఇలా స్లోలీ ఇలా, ఇది డిఫరెంట్ కైండ్ అన్నట్టు. సూర్య నమస్కారాలు కాకుండా ఇలా ఒకటి విన్యాస లాగా ఒక ప్లాంక్ పొజిషన్ వచ్చేసారు కదా, మళ్ళీ ప్లాంక్ నుంచి సేమ్ అధోముఖ స్లోగా ముందుకెళ్ళండి. ఇలా ఎంత వీలైతే అంతే. మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్, మళ్ళీ సేమ్ బ్యాక్ అధోముఖ ఇలా, మళ్ళీ సేమ్ ఇలా. ఇప్పుడు స్లోలీ ఈ పొజిషన్ నుంచి ఇలా నీస్ కంప్లీట్ కింద పెట్టేసుకొని, ఇలా నీస్ కంప్లీట్ కింద పెట్టేసుకొని ఒక 2 cat and cow. 1, exhale down, again inhale up, exhale ఇలా స్లోలీ. ఇప్పుడు ఇది అయిపోయాక స్లోలీ మళ్ళీ ఇలా అధోముఖ. అధోముఖలో ఇలా లెగ్స్ లిఫ్ట్ చేసేసి స్లోలీ ఇలా నీస్ దగ్గరికి తీసుకొని రండి. ఒక మొత్తం బాడీ స్ట్రైట్, అగైన్ బ్యాక్, మళ్ళీ సేమ్ రిలాక్స్, లెఫ్ట్ లెగ్ అప్, స్లోలీ ముందుకి, సేమ్ 1 straight line, స్లోలీ బ్యాక్, అగైన్ అధోముఖ. అధోముఖ చాలా బాగా పనిచేస్తుంది, అందుకని నేను ఊరికి అధోముఖ సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో స్లోలీ ఇలా కంప్లీట్ డౌన్ వచ్చేసి సైడ్కి ఇలా తిరిగిపోయి, ఇప్పుడు మన లోవర్ బాడీ పార్ట్ అయింది, షోల్డర్స్ అయినాయి కదా, మనం పొట్ట మీద పిలాటిస్ లాగా కొన్ని చేసుకొని ఫస్ట్ ఇదే పొజిషన్లో ఐస్ చూసుకుంటూ ఒక సీక్వెన్సింగ్ ఇదంతా ఇలా 1 2 3 4 స్లోలీ పొజిషన్. ఇలా రెండు చేతులు స్ట్రైట్, స్లోలీ నౌకాసన వచ్చేసేయండి, కంప్లీట్ స్ట్రైట్ చేసేసుకొని ఇలా స్లోలీ మళ్ళీ ఈ పొజిషన్ 1 2 3 4, అగైన్ స్లోలీ మళ్ళీ నౌకాసన ఇలా స్లోలీ అవుట్, స్లోలీ ఇలా కింద వచ్చేసి ఇలా హక్ చేసేసుకోండి, హక్ చేసేసుకొని ఇలా పవన్ ముక్త ఆసనాలు వచ్చేసి ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా దగ్గరికి తెచ్చేసుకోండి, స్లోలీ మళ్ళీ బయటకి. ఇప్పుడు మళ్ళీ మొత్తం శవాసన, మళ్ళీ రెండు లెగ్స్ ఓపెన్, హగ్, నెక్ అప్ ఇలా స్లోలీ మళ్ళీ డౌన్. ఇదే పొజిషన్లో మళ్ళీ కంప్లీట్ లెగ్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా 1 అప్ డౌన్, సెకండ్ లెగ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, 1 డౌన్, 2 డౌన్, స్లోలీ కిందికి వచ్చేసాను. ఇప్పుడు ఒక లెగ్ మాత్రం లిఫ్ట్ చేసుకొని హగ్, నెక్ అప్, ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి లాగేసుకోండి. ఇది మాత్రం కంప్లీట్ స్ట్రైట్ ఉండాలి, నీస్ బెండ్ చేయకూడదు. మనం కంప్లీట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు స్లోలీ మళ్ళీ డౌన్, ఇది స్ట్రైట్, నెక్స్ట్ లెగ్ ఓపెన్, నెక్ అప్ ఇలా కంప్లీట్, స్లోలీ మళ్ళీ డౌన్, ఇలా కంప్లీట్ స్ట్రైట్, రెండు లెగ్స్ అవుట్, డౌన్, హగ్, డౌన్. ఇలా ఇలా చేసుకున్నట్టు అయితే మనకి ఆ ఫ్లోలో ఏమైపోతుందంటే ఫుల్ బాడీ మనం కవర్ చేస్తున్నాం, అందుకని ఒక కంప్లీట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాం. కాబట్టి స్లోగా చేసుకోండి. కావాలనుకుంటే మధ్యలో పాజ్ చేసుకొని మళ్ళీ ఆన్ చేసుకోండి. ఇప్పుడు స్లోలీ ఇలా పైకి వచ్చేసి ఈ రెండు చేతుల్ని ఇలా పెట్టేసుకొని 1 2 3 4 5. ఇప్పుడు స్లోలీ రెండు లెగ్స్ని ఇలా కంప్లీట్ స్ట్రైట్ చేసేసుకొని 1 2 3 4 5, మళ్ళీ అవుట్ 1 2 3 4 5, రిలాక్స్, సరిపోతుంది. ఇప్పుడు ఇలా వచ్చేసి ఈ హ్యాండ్ని ఇలా కంప్లీట్ మొత్తం ఎల్బో వరకు ఇది మొత్తం రెస్టింగ్ పొజిషన్లో ఉండి ఇది కంప్లీట్ స్ట్రైట్ పెట్టుకోండి. మీరు ఇలా పెట్టుకున్న తప్పు లేదు, ఏమీ అవ్వదు, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అది. ఇలా ఈ చెయ్యి ఇలా ఇక్కడ పెట్టేసుకొని 1 రిలాక్స్, 2 రిలాక్స్, 1 రిలాక్స్, 2 రిలాక్స్. స్లోలీ ఈ లెగ్ మీద కూడా రిపీట్ చేసుకోండి. నేను మీకు ఇలా చూపిస్తాను. ఇలా సేమ్ ఇదే కంప్లీట్ ఇలా స్ట్రైట్ పెట్టేసుకొని, లేదా ఇలా మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా 1 కంప్లీట్, 2 కంప్లీట్, 1 2 3 4, ఇలా సేమ్ ఇది 5 times రిపీట్ చేసుకోండి. బోత్ సైడ్ సరిపోతుంది. నా ఇప్పుడు స్లోలీ ఈ పొజిషన్లో వెళ్ళిపోయి
మనం కంప్లీట్ భుజంగాసన పొజిషన్ లాగా ఈ పొజిషన్లో వెళ్ళిపోయి ఒకసారి ఇలా ఒక డీప్ బ్రెత్, రిలాక్స్. మొత్తం హెడ్ని ఇలా కిందికి. అగైన్ మళ్ళీ ఒకసారి స్లోలీ ఇలా మీరు స్లోగా రండి. ఇమీడియట్ పొజిషన్స్ ఏది ఉండొద్దు. మళ్ళీ ఒకసారి టేబుల్ వచ్చి బాడీని మొత్తం రిలాక్స్ చేసుకోవడానికి థ్రెడ్ ద నీడిల్, డీప్ బ్రీత్ ఇన్. ఇక్కడ ఇలా మొత్తం చేతంతా ఇలా రిలాక్స్ పెట్టేసుకొని బాడీని కంప్లీట్ రిలాక్స్ చేసేసుకోండి. స్లోలీ అప్, సేమ్ రిపీట్. అదర్ హ్యాండ్, స్లోలీ అప్. ఇలా మళ్ళీ ఒకసారి ఇలా దగ్గర వచ్చేసుకొని నన్ను చూడండి ఒకసారి. ఇలా మలాసనాలో ఉన్నాను నేను. స్లోగా మలాసనాలో కూర్చొని మళ్ళీ ఒక 2 డీప్ బ్రెత్స్. మన బాడీ మన అబ్జర్వేషన్ అంతా మొత్తం మీ యూటరస్ మీద పెట్టుకోండి. కాన్సన్ట్రేషన్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద. అలా ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకొని స్లోలీ ఇలా కుదిరితేనే, కుదరకపోతే నార్మల్ మలాసన ఇలా ఉండండి. కుదిరితే ఇలా టోస్ మీదకి వచ్చేసేయండి. స్లోలీ ఇలా చేతులు 2 పెట్టేసుకొని కంప్లీట్ పైకి వచ్చేసుకోండి. సరిపోతుంది. అలా స్లోగా ఇక్కడ మళ్ళీ లేసాక మలాసన స్క్వాట్స్ చేసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ మలాసన. మళ్ళీ ఒకసారి పైకి, డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ మలాసన. అలా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇంకా ఓపిక ఉన్నట్టయితే సూర్య నమస్కారాలు చేసుకోండి. మళ్ళీ ఒకసారి సూర్య నమస్కారాలు 2 సెట్స్ చేసుకున్నా సరిపోతుంది. అంత ఓపిక లేదు అనుకుంటే 1 సెట్ అయినా సరిపోతుంది. సెట్ అంటే గుర్తుంది కదా, బోత్ లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ మీద. సో ఒక సెట్ 2 సెట్స్ అలా చేసుకొని స్లోగా ఇలా సెంటర్ వచ్చేసి రైట్ హ్యాండ్ చెస్ట్, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్. అబ్జర్వేషన్ అంతా మొత్తం ఈ ఏరియా మొత్తం బాడీ బ్రెత్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఒక డీప్ బ్రెత్ ఇలా. సో మనకి దమ్ము వస్తున్న ఫీలింగ్ వస్తున్నా బాడీ అంతా ఈక్వల్ అయిపోతుంది. ఇది ఒక సీక్వెన్స్ అంటారు. మనకి టైం లేనప్పుడు కూడా సీక్వెన్సింగ్ చాలా బాగుంటుంది. నా ఫేవరెట్, ఎందుకంటే కంప్లీట్ ఫుల్ బాడీ కవర్ అయిపోతుంది. సో మీకు చెప్పాను కదా, ప్రాణాయామతో స్టార్ట్ చేశారు, ఇమీడియట్ కొన్ని వార్మప్స్ చేసుకున్నారు, ఈ సీక్వెన్సింగ్ చేశారు. సీక్వెన్సింగ్ ఇంకా టైం ఉంది, ఓపిక ఉంది అనుకుంటే నేను చెప్పిన ఎగ్జాక్ట్ సీక్వెన్స్ ఫ్రమ్ స్టాండింగ్ ఏదైతే మనం చేసామో అది 2 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఒకసారి మనం చేసాం కదా, ఇంకొక 2 టైమ్స్ రిపీట్ చేసుకొని 3 సెట్స్ లాగా కంప్లీట్ చేసుకోండి. లేదు అనుకుంటే మనం చేసిన సీక్వెన్సింగ్ అంతా ఒకసారి చేసుకొని 2 సెట్స్ సూర్య నమస్కారాలు చేసుకోండి. చాలా బాగా పని చేస్తుంది. వెయిట్ లాస్కి, బాడీ టోనింగ్కి కూడా అంత గొప్పగా ఉంటుంది. మీరు సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు దాని అట్మోస్ట్ అడ్వాంటేజెస్ మీరు తీసుకోవాలి అనుకుంటే ఐదర్ సన్ రైజ్ లేదా సన్సెట్లో చేసుకోండి. చాలా బాగుంటుంది. మార్నింగ్ 7 o'clock 6 o'clock ఆ టైంలో, లేదా 5 to 6 ఆ టైంలో. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా సరే యోగా అనేది క్లోజ్డ్ రూమ్స్లలో చేయకూడదు. మనం చేసుకునేటప్పుడు మనకు కంప్లీట్, ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్డ్ రూమ్లో ఉన్నాం, బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్. అసలు ఫ్రెష్ ఎయిర్ అనేది లేకపోతే మనం ఏం బ్రీత్ ఇన్ అండ్ అవుట్ చేస్తున్నాము? అందుకని కంపల్సరీ రూమ్లో వెంటిలేషన్ ఉండాలి. కంపల్సరీ కిటికీ అనేది, మీ విండో అనేది ఒక్కటైనా ఓపెన్ ఉండాలి. ఛాన్స్ ఉంది అనుకుంటే మంచిగా బాల్కనీలోనే చేసుకోండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ మాత్రమే. మధ్యాహ్నాలు తినే తర్వాత ఇమీడియట్గా ఆ టైమ్స్లో చేసుకోకూడదు, మంచిది కాదు. మార్నింగ్ అండ్ ఈవినింగ్, అది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కంపల్సరీ అడగండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.